టెస్లా అధినేత ఎలన్ మాస్క్ అనేటువంటోడు మామూలు ముదురు కాదు. ప్రతిదీ తను ఏం చేస్తుంటాడో వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు, తర్వాత ఫోటోలు పోస్ట్ చేస్తుంటాడు అంతా. టెస్లా ఇప్పుడు ఇండియాలో పెట్టాలనుకుంది. నరేంద్ర మోడీ నా మధ్యన అప్రోచ్ అయింది, రమ్మనమన్నారు. వాళ్ళ టీం వచ్చింది. ఇప్పుడు ఇండియాలో తిరుగుతోంది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఇట్లాంటివి తిరుగుతుంది. మొన్ననే మనం చెప్పుకున్నాం కూడా, ఆంధ్రాను తెలంగాణ కూడా పోటీ పడాలి. దీనికి మంచి ప్లేస్ ఇస్తే జాలాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తారు. కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంది. అది పన్నుల రూపంలో కూడా వస్తుంది. అలా కొన్ని బెనిఫిట్స్ ఇస్తే బాగుంటుంది అన్నటువంటిది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ ప్రొజెక్షన్ ఏం చేస్తుంది, టెస్లా చంద్రబాబు వస్తేనే వస్తుందంటూ ఓ ఫోటోని ప్రొజెక్ట్ చేసింది. అంటే టెస్లా అధినేతతో ఉన్నట్టు. టెస్లా అధినేతతో అంటే ఇది ఎప్పుడు కలిశారు ఎలన్ మాస్క్తో అంటే ఈయన ట్విట్టర్ సీఈఓ కూడా. ఆయన ఎప్పుడు కలిశారు ఇంతకీ టెస్లా అధినేత, అది అర్థం కానటువంటి పరిస్థితి. ఇది ఎప్పుడుది, యనమల రామకృష్ణుడు వీళ్ళంతా మేబీ అప్పుడు దావోస్ సదస్సులు జరుగుతున్నప్పుడు అనుకుందాం. మరి టెస్లా రాలేదుగా అప్పుడైతే పెట్టలేదు కదా. తర్వాత ఇప్పుడు వస్తారు, ఇప్పుడేదో జరిగినట్టుగా త్వరలో వస్తారు అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అది చంద్రబాబు వస్తేనే వస్తారు. ఎవరున్నా ముఖ్యమంత్రి వస్తారు. ఫాలో అప్ చేయడం ఒక్కటే ముఖ్యం.